ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 145 అధ్యాయము 14, 15, 16. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చెదువు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించినట్టయితే యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన కృప, కనికరము, వాత్సల్యత కనబడుతున్నది. ఏమనంటే యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. ఈ లోకంలో ప్రతి మనిషి పడిపోయిన వాళ్ళే, యేసుప్రభు ఒక్కడు తప్పించి ప్రతి మనిషి పడిపోయినాడు. అంటే పడిపోవడం అంటే అర్థమైంది, ఏదో జారి బురదలో పడిపోయినట్టు లేకుంటే నడుచుకుంటూ పడిపోయినట్టు కాదు. ప్రవర్తన విషయం చూపిస్తుంది ఈ మాట. ప్రవర్తన అంటే మనిషికి తల మొదలుకొని నరకాల వరకు యెషయా 1:6 ప్రకారం స్వస్థత కొంచెం కూడా లేదు. అంటే కాళ్ళు పాప సంబంధమైన వాటికి ప్రయాణమైనవి, చేతులు పాపమైన వాటిని చేసేటివి, కళ్ళు పాపమైన వాటిని చూచేటివి, నోరు పాప సంబంధంగా మాట్లాడేటివి, చెవులు పాప సంబంధమైన వినేటివి, నాలుక పాప సంబంధంగా మాట్లాడేవి. ఈ కనబడుతున్న ప్రతి ఒక్కటి కూడా దేవునికి వ్యతిరేకంగా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే యెహోవా అనే మాట, ఆయన పరిశుద్ధుడు అని ఉంది. ఎక్కడంటే యెషయా 3:6 చూస్తే కోట్ల కొలది దేవదూతలు నిరంతరం కూడా ఆయన యెషయా గ్రంథం 6:3 పరిశుద్ధుడు 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 అని ఆయన యొక్క స్థాయి, ఆయన యొక్క గుణమును చూపించే మాట కోట్ల కొలది దూతలు నిరంతరం ఆరాధన చేస్తున్నారు. ఆ పరిశుద్ధుడు మనుషులను చూసినప్పుడు మనుషులందరూ కూడా పడిపోయి ఉన్నారు. ఆ పడిపోయిన వారిని ఈ లోకంలో ఉద్ధరించడానికి ఏ ఒక్కరు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆ తండ్రి స్థానంలో ఉన్న ఆ మహిమను వదులుకొని ఆయన ఏమైనాడంటే ఆ మహిమను వదులుకొని పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? సిలువలో ప్రాణం ఇచ్చి పడిపోయిన వారందరినీ ఏం చేయడానికి? ఉద్ధరించడానికి వచ్చినాడు. అంటే ఉద్ధరించడం అనే మాట ఏం చూస్తుందంటే చెడిపోయిన వాళ్ళను అత్యున్నతమైన స్థితిలో పెట్టడం అర్థమిస్తుంది. చెడిపోయిన వాళ్ళను బాగు చేయడం అంటే సాయం పడ్డట్టు అవుతుంది. ఇది ఉద్ధరించడం అంటే దానికి రెట్టింపు. ఇట్లా 100, ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక స్థానము భూమి ఉంది, భూమికి 100 అడుగులు కిందికి పోవడమేమో పడిపోయినట్టు. అదే భూమి మీద తీసుకొచ్చడం సాధారణ స్థితి. భూమి కన్నా ఆకాశం అంత స్థాయిలో పెట్టడము ఉద్ధరించడం. యేసు ప్రభు ఏం చేసినాడు మనల్ని అంటే ఉద్ధరించినాడు. తనతో కూడా ఉండినట్లుగా, ఆయన పరలోకంలో ఉంటే ఆయనతో కూడా మనల్ని ఉండునట్లుగా చేసినాడు సిలువ ద్వారా. అంటే మనల్ని ఉద్ధరించినాడు. ఇంత మంచి దేవుడు ఎవరు లేరు, అందుకని ఆయన మార్గంలో నడవాలి. కృంగిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోకడ అనేది ఏ మనిషి అయినా ఏదో ఒక సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో అననుకూలంగా ఉన్నప్పుడు, అది తల్లిదండ్రుల వలన, కుటుంబం వలన, సంఘం వలన, సమాజం వలన, లేకుంటే కష్టాల వలన, ఏదాని వలన, రోగాల వలన, ఏదైనా పరిస్థితి కృంగిపోతారు. కృంగిన వారందరినీ లేవనెత్తే వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఈ గొప్ప దేవుని ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ఉద్ధరించేవాడు అయినాడు. ఎందుకట్లా అంటే సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. అర్థమైందా? మనుషులందరూ కాక మిగతా జీవులు ఎన్నున్నాయో అవన్నీ, సర్వ జీవులు, ప్రాణులు ఎన్నున్నాయో, ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి జలచరము, ప్రతి క్రూరమృగము ఆయన వైపు చూస్తున్నాయంట. ఎందుకు? ఆయన వాటిని సృష్టించినాడు మాట చేత, కాబట్టి అవి ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన వైపు చూసినప్పుడు ఏం చేస్తున్నాడంట ఆయన? తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అంట. చూడండి, తగిన కాలమందున. ఇప్పుడు ఉదాహరణకు మనుషులు కష్టపడి పనిచేసి ఆహారం సంపాదించుకుంటున్నారు, కానీ ఈ భూమి మీద ఉన్న ఏ పక్షి, ఏ పురుగు, ఏ మృగము ఏం పని చేయదు, కాలు తినడమే అట్లా పని. అంటే వాటిని ఎంత పోషిస్తున్నాడు ఈ పోషకుడు, ఈ గొప్ప దేవుడు. మనం ఆయన ఔన్నత్యం ఎరగక చాలా బాధపడుతున్నాం. ఆయన ఔన్నత్యం ఎరిగి ఆయన మాట విని ఆయన చిత్తంలో నడిస్తే ఆయన వాటిని ఎట్లా పోషించినాడు, మనల్ని కూడా పోషించే సామర్థ్యుడు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకు అని మత్తయి సువార్తలో రాయబడింది. ఆ మాట ప్రకారం ఉందాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం, దేవుని వలన ఆశీర్వాదం పొందాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, సర్వకృపాని దేవ, యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో కూడా పడిన వారిని, కృంగిన వారిని ఉద్ధరించి లేవనెత్తేవాడవు.
ఎందుకంటే సర్వజీవులు నీ వైపే చూస్తున్నాయి, వారందరికీ ఆహారం ఇస్తున్నావు. మా జీవితాల్లో కూడా నువ్వు అట్టి గొప్ప కృపనిచ్చే సామర్థ్యుడు అని నీ పాదాల ముద్దు పెట్టుకొని హెచ్చిస్తూ నీ అందు ఆధారపడి జీవించిన ఒక ఆత్మతో నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.